అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ వన్ ఏంటంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక గైడ్లైన్స్ని అనేది విడుదల చేయడం జరిగింది. అదేంటంటే, కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లలో వాళ్లకు జాబ్కి వాళ్ళకు వచ్చిన జాబ్లో మార్క్స్ కావచ్చు, ఎస్టీ ఎస్సీ బీసీ కోటాల కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే జనరల్ కోటాలో ఛాన్స్ ఉండేది కాదు. వాళ్లకు కేటాయించిన రిజర్వేషన్ సీట్లలో మాత్రమే అర్హుడై ఉండేవాడు. ఇప్పుడు అలా కాకుండా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్కి తన ఎస్సీ కోటాలో రిజర్వ్ అయిన మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే, జనరల్ కేటగిరీతో సమానంగా మార్క్స్ వచ్చినట్లయితే జనరల్లో జాబ్ సంపాదించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇదొకటి మన అందరికీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు వీటిని ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు దృష్టిలో ఇది వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు సుప్రీంకోర్టు ఈ విధంగా గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీలు రిజర్వేషన్ కేటగిరీతో పాటు జనరల్ కేటగిరీలో కూడా మార్క్స్ వచ్చినట్లయితే జాబ్ సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈరోజు జనవరి 3వ తారీఖు 2021 ఈరోజు సావిత్రిబాయి ఫూలే పుట్టినరోజు. ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భారతదేశంలో మొదటి అక్షరాస్యత సాధించిన మహిళ ఆమెనే. కాబట్టి ఇంకోటి, మనము టీచర్స్ డే అనగానే సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటాము. కానీ మనం జరుపుకోవాల్సింది టీచర్స్ డే. రియల్ టీచర్స్ డే ఎప్పుడంటే ఈ రోజే. కాబట్టి ఈ విషయం అందరు తెలుసుకోవాలనేది మా యొక్క అభిప్రాయం. కాబట్టి మనం ఎప్పుడైనా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం ఎప్పుడంటే జనవరి 3వ తారీఖు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మరొక్కసారి సావిత్రిబాయి పూలే జయంతి రోజు ఈరోజు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం. అదేవిధంగా ఉపాధ్యాయుల దినోత్సవం కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. భారతదేశంలోనే మొట్టమొదటిగా అక్షరాస్యతలు పొందిన వారు ఎవరెవరంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. కాబట్టి ఇట్టి విషయాన్ని మనం అందరం తెలుసుకొని తెలియని వాళ్ళకు కూడా తెలియపరచడం మన బాధ్యత అని నేను తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భారత్, జై సంవిధాన్.